10K కోర్స్ ఇంకో ఇన్స్టిట్యూట్, ఈ రెండు కంపేర్ చేస్తే నా పర్సనల్గా నాకేమనిపించిందంటే, నేను కొన్ని వాకింగ్స్ కూడా అటెండ్ అయ్యాను. ఫస్ట్ 10K కోర్స్ వాళ్ళు ఒక స్టెప్ పైనే ఉన్నారంటే వాళ్ళు కొన్ని రౌండ్స్ క్లియర్ చేస్తున్నారు, అట్ లాస్ట్ రౌండ్లో అలా పోతున్నారు. మిగతా ఇన్స్టిట్యూట్ వాళ్ళు టెక్నికల్ టెస్ట్ వాటిలోనే ఆగిపోతున్నారు. అండ్ ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎక్కువసేపు మనము ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దే విల్ గివ్ టైమ్ అండ్ దే విల్ సపోర్ట్ అస్. కమ్యూనికేషన్ మీద ఇంప్రూవ్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. అంటే నార్మల్గా నేమ్ నాకు గుర్తులేదు కానీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ మా ఫ్రెండ్స్ చెప్పారు, అంటే పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అని. ఇంకా నాకు ఫస్ట్లీ అయితే జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ మోస్ట్లీ అందరు వీటి మీదే ఉన్నారు. వాటిని నేను వద్దనే అనుకున్నాను, కొంచెం డిఫరెంట్గా వెళ్దాం అనుకున్నాను. ఇక్కడ ఈ 10K కోర్స్ ఇన్స్టిట్యూట్లో నాకు రియాక్ట్ జేఎస్, రియాక్ట్ నేటివ్ ఆ బేస్డ్ వెళ్తా అన్నారు. ఓకే, నేను మా వెల్ విషర్స్ని వాళ్ళందరినీ కనుక్కున్నాను, రియాక్ట్ నేటివ్ మీద బాగుందా, ట్రెండింగ్ గానే ఉందా అనేసి. ఓకే, ట్రెండింగ్ గానే ఉంది అని చెప్పారు. ఆ తర్వాతే నేను ప్రొసీడ్ అయ్యాను. కంపేరింగ్ టు మై కాలేజ్ డేస్ 10K కోడర్స్ అంటే, కాలేజ్ డేస్లో నేను CSE బ్యాక్గ్రౌండ్ అయినా కూడా కొన్నిసార్లు నాకు అర్థం కాకపోతే నేను బై హార్ట్ చేసేసేదాన్ని కోడ్ మొత్తము. తర్వాత వచ్చి చదువుకోవచ్చు అని చూసేదాన్ని. బట్ నాకు ఒక 10 లైన్స్ కోడ్, 20 లైన్స్ కోడ్ 1 hour 2 hours పట్టేది అర్థం చేసుకోవడానికి. అండ్ తర్వాత ఏం చేశానంటే ఏదైనా రిసోర్సెస్ కూడా చూశాను, నాకు అర్థమవుతుందేమో అని. నాకు అర్థం కాలేదు. ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి నాకు కోడింగ్ అనేది ఉంది, కానీ నాకు అక్కడ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఓన్లీ కోడింగ్ మీదే ఫోకస్ చేయలేకపోయేదాన్ని. అండ్ ఆల్సో వాళ్ళు సింటాక్స్ చెప్పేవాళ్ళు, ఒక ప్రోగ్రామ్ బోర్డ్ మీద రాసేసి ఓకే ఇది చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ ఇక్కడ 10,000 కోడర్స్లో ఏంటంటే వాళ్ళు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ లాజిక్తో పాటు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇది ఇలా వస్తుంది, ఇది అవుతుంది అని మనకి చాలా క్లియర్ కట్గా ఎగ్జాంపుల్ ఉంటుంది. సో మనం ఒకసారి ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయగానే మనకి ఓకే ఇది మనకు బాగా వచ్చు అనే కాన్ఫిడెన్స్ కూడా మనకు వస్తుంది. ఫస్ట్ ఐఎమ్ జైసాయి స్నేహలత. నేను బీటెక్ 2023 పాస్డ్ అవుట్, సిఎస్సి బ్రాంచ్. ఈవెన్ రెసిషన్ వల్ల నాకేం ప్లేస్మెంట్స్ కూడా ఏం రాలేదు మా కాలేజ్లో. ఎట్ ద టైమ్ ఐ చోస్ 10K కోడర్స్. నేను ఫస్ట్గా 10,000 కోడర్స్ అనేది నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్లో చెక్ చేశాను. ఫస్ట్ టైం చూసినప్పుడు నేను లైట్ తీసుకున్నాను. ఒక 2-3 టైమ్స్ అలా ఆ వీడియో చూసినప్పుడు అండ్ దెన్ ఐ గో త్రూ విత్ ద కామెంట్స్ చూసాను ఎలా ఉంది ఏంటి అనేది. నాకు మంచిగానే అనిపించింది. అండ్ దెన్ ఆ కామెంట్ చేసిన వాళ్ళకు కూడా నేను మెసేజ్ చేసి కనుక్కున్నాను, వాళ్ళు కూడా నాకు మంచి రివ్యూనే ఇచ్చారు. ఆ తర్వాత నేను ఈ ఇన్స్టిట్యూట్ని కాంటాక్ట్ అయ్యాను. బీటెక్ అయిపోయినాక నేను ఫస్ట్ 2 months నేను ఇంట్లోనే ఉన్నాను. తర్వాత ఏమైనా ఆఫ్ క్యాంపస్ పడతాయి ట్రై చేద్దాం అనుకున్నాను, ఏం పర్లేదు. నెక్స్ట్ నేను ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుదాం అనేసి మామూలుగా ఆన్లైన్లోనే చూస్తున్నాను. ఫస్ట్లీ ఇన్స్టానే స్క్రోల్ చేసేటప్పుడు నాకు రీల్స్లో ఈ జే స్పైడర్స్, గూ స్పైడర్స్ అవన్నీ వచ్చాయి. నేను కామెంట్స్ చూస్తే అక్కడ అంత బ్యాడ్ రివ్యూసే ఉన్నాయి. అండ్ దెన్ ఈ ఇన్స్టాగ్రామ్లో 10K కోడర్స్ రీల్ చూశాను, ఏదో నార్మల్ పేజ్లో పెట్టున్నారు. అండ్ వాళ్ళకి కామెంట్స్లో చూస్తే కామెంట్స్ మంచిగానే ఇచ్చారు. వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ చేశాను. అండ్ నేను 10K కోడర్స్ ఇన్స్టా పేజ్కి వెళ్ళి అందులో ఫాలో అయ్యే వాళ్ళకి కూడా మెసేజ్ చేశాను. మెసేజ్ చేసి వాళ్ళ లింక్డ్ఇన్ చూసుకొని మంచిగా మొత్తం మంచి అనిపించింది. ఆ తర్వాత ఇన్స్టాలో వీళ్ళని కాంటాక్ట్ అయ్యి మొత్తం అడిగాను. అండ్ వాళ్ళ టైప్ కంపెనీస్ ఏంటి, ఎలా ప్లేస్ చేస్తారు, ప్రాసెస్ ఏంటి మొత్తం అడిగి తెలుసుకున్నాకే నేను ముందు స్టెప్ వేశాను. అప్రోచ్ అంటే మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాను. వాళ్ళు చెప్పారు మాకేం ప్లేస్మెంట్స్ ఇప్పించట్లేదు, మేము ఆల్రెడీ జాయిన్ అయ్యి 3 months అయ్యింది, మాకు ఇంకా ఏం ప్లేస్మెంట్స్ రాలేదు. ఇప్పటిలో కొంతమంది జాయిన్ అయినారు, వాళ్ళని అడిగాను, వాళ్ళు లేదన్నారు. ఓకే ఏమైనా టెస్టింగ్ బేస్డ్ వెళ్దామా అని కూడా నేను జాయిన్ అవుదామని చూసాను. మా ఫ్రెండ్స్ని అడిగాను, వాళ్ళు మంచిగా లేదన్నారు. ఒకవేళ వాళ్ళు మంచిగా ఉంది అంటే నేను ఇన్స్టిట్యూట్ బేస్డ్గా వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకున్నాను. నాకు ఫస్ట్ టైమే బ్యాడ్ రివ్యూ వచ్చేసరికి నేను అంత దూరం వెళ్ళలేదు. తర్వాత ఇన్స్టిట్యూట్ చూశాను. నా ఎయిమ్ అయితే ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలని నాకు ఇష్టము. అండ్ ఆల్సో నేను చదివింది CSE, నాకు ఆల్రెడీ పైథాన్ అండ్ SQL మీద కొంచెం గ్రిప్ ఉంది. అండ్ నేను ఫ్రంట్ ఎండ్ కొంచెం ఈ బేస్డ్ కూడా వెళ్దాం అనుకున్నాను. అందరూ ఫుల్ స్టాక్ జావా, ఫుల్ స్టాక్ పైథాన్ అంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అదే అంటే ఇంకా ఓపెనింగ్స్ కూడా ఎక్కడ ఉంటాయి, నాకు కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది, నేను డిఫరెంట్గా వెళ్దాము, డిఫరెంట్గా ఏముంటాయని ఫస్ట్ నేను మా ఫ్రెండ్స్ని అందరినీ అడిగి తెలుసుకున్నాను. వాళ్ళు నాకు ఓకే రియాక్ట్ వెళ్ళు, డెవాప్స్ వెళ్ళు, టెస్టింగ్కి వెళ్ళు ఇలాగన్నారు. సరే చూద్దామని నా ఇన్స్టిట్యూట్ చూస్తున్నప్పుడు
చేసినప్పుడే నాకు 10K కోడర్స్ ఇన్స్టిట్యూట్ తెలుసుకున్నాను ఇన్స్టా రీల్లో. అక్కడ నాకు రియాక్ట్ JS నేర్పిస్తా అన్నారు. ఓన్లీ ఫ్రంట్ ఎండ్ మీదే నేర్పిస్తారా అని కూడా నేను వాళ్ళని అడిగితే HTML, CSS, JavaScript, React JS నేర్పిస్తాము. ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ దట్, వాటిలో కనుక మీరు మంచిగా ఉంటే అండ్ దెన్ మేము మీకు బ్యాక్ ఎండ్ కూడా నేర్పిస్తాము. ఒక యాప్ డెవలపర్ గా బాగా మంచి పొజిషన్స్ ఉన్నాయి, మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి అన్నారు. నేను తర్వాత మా ఫ్రెండ్స్ ని కనుక్కుంటే ఓకే మంచిగానే ఉన్నాయి, యూ కెన్ జాయిన్ అని చెప్పారు. అప్పుడు నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఎవరైనా మా ఫ్రెండ్స్ 10,000 కోడర్స్లో జాయిన్ అవ్వచ్చా అని నేను ఎవరైనా సజెషన్ అడిగితే డెఫినెట్లీ ఐ విల్ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ 10,000 కోడర్స్. ఎందుకు అంటే నాకు ఇక్కడ కరికులం బాగా నచ్చింది. మనకి ప్రాక్టికల్గా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది, కోడింగ్ మీద గ్రిప్ వస్తుంది అండ్ ఆల్సో దే ప్రొవైడ్ ప్లేస్మెంట్స్ ఫర్ అస్. అంటే నౌ డేస్ డెసిషన్ బాగా ఉంది, ఈ టైంలో ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం కష్టంగానే ఉంటుంది. బట్ నేను జాయిన్ నా కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే నాకు జాబ్ వచ్చింది. సో ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దెమ్. ఇన్స్టిట్యూట్ వల్ల నాకు ప్లేస్మెంట్స్కి ఎట్లా యూజ్ అయింది అంటే మెయిన్లీ నాకు ఇక్కడ నేను ఎక్కువగా మాక్స్ ఇచ్చాను, ఓవరాల్ మాకు ఎక్కువ అటెండ్ అయ్యాను. ప్రాక్టికల్ సెషన్స్ కానీ ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద మాకు ఎక్కువ సెషన్స్ ఉండేవి, వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఇచ్చి సాల్వ్ చేయమనే వాళ్ళు. అండ్ దీనివల్ల నాకు ఈ సెషన్స్ వల్ల అండ్ ఈ 10,000 కోర్స్ వల్ల నాకు ప్లేస్మెంట్స్ ఎట్లా యూజ్ అయిందంటే సేమ్ క్వశ్చన్స్ నా ఇన్స్టిట్యూట్లో కూడా వాళ్ళు ఎప్పుడైనా ప్లేస్మెంట్ కానీ ఏదైనా కంపెనీకి కానీ వెళ్ళినా కూడా వాళ్ళు అదే క్వశ్చన్స్ అడిగేవాళ్ళు అండ్ కోడింగ్ కూడా వాళ్ళు అవే ఇచ్చేవాళ్ళు. అండ్ 10,000 కూడా స్టూడెంట్సే నాకు తెలిసినంత వరకు లాస్ట్ లెవెల్ వరకు వెళ్ళారు బికాస్ ఆఫ్ ద ప్రాక్టికల్ సెషన్స్ అండ్ కోడింగ్. మనకి మన బ్యాచ్ కంటూ స్పెసిఫిక్గా ఒక ట్రైనర్ ఉంటారు అండ్ ఒక ప్రోగ్రామింగ్ మేనేజర్ అండ్ సపోర్ట్ ట్రైనర్ ఉంటారు. ట్రైనర్ మనకి క్లాసెస్ టీచ్ చేస్తారు, మనకి క్లాసెస్లో ఎక్కడ డౌట్ ఉన్నా కూడా ఆన్ దట్ టైం వాళ్ళు సాల్వ్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు క్లాసెస్ అయిపోయి ప్రాక్టీస్ సెషన్లో మనకి డౌట్ ఉంది అంటే మనం సపోర్ట్ ట్రైనర్ని డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. ఇన్ కేస్ సపోర్ట్ ట్రైనర్ని మనం డైరెక్ట్గా కనెక్ట్ అవ్వలేకపోతే మనకి ప్రోగ్రామింగ్ మేనేజర్ ఉంటారు, తను ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని ఫాలో అప్ చేస్తూనే ఉంటారు. ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఈ పాయింట్లో లాగ్ ఉన్నాను, లేదు నాకు ఆ రోజు క్లాస్లో టాపిక్ కాకుండా ఇంత ముందు క్లాసెస్లో ఉండే టాపిక్ ఏదైనా డౌట్ ఉంది అనుకున్నప్పుడు మనము ప్రోగ్రామింగ్ మేనేజర్కి ఇన్ఫార్మ్ చేస్తే మనకి సపోర్ట్ ట్రైనర్తో కనెక్ట్ చేపిస్తారు. ఆన్ దట్ టైం మనకి డౌట్ అనేది క్లారిఫై అయిపోయింది. అండ్ మనకి ఇక్కడ ప్రోగ్రామింగ్ మేనేజర్తో బాగా హెల్ప్ ఏంటి అంటే ఎవ్రీ టైం తను మనల్ని ఫాలో అవుతుంటారు కాబట్టి మనం ఎప్పుడైనా చెప్పలేకపోయినా కూడా వాళ్ళు వచ్చి మనల్ని కనుక్కుంటారు. సో మనం అప్ టు డేట్ ఉంటాము. 10,000 కోడర్స్లో రోజు టాస్క్లు ఇస్తారు అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తారు వర్క్గా. కొన్నిసార్లు ఆ ప్రాబ్లమ్స్ అర్థం కానప్పుడు లేకపోతే ఏదైనా కోడింగ్లో నేను స్టక్ అయినప్పుడు ఫస్ట్ నేను రీసెర్చ్ చేసేదాన్ని, అయినా కూడా నాకు అర్థం కాకపోతే ఒక్కోసారి ఇంకా పక్కన పెట్టేద్దాము వద్దు అనిపిస్తుంది. కానీ ఇలా ఇక్కడ ఏంటంటే మనకందరికీ మా బ్యాచ్ మొత్తానికి ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో ఎవ్రీడే మనం టాస్క్స్ అనేవి పెట్టాలి. వాళ్ళందరూ పెడుతున్నప్పుడు ఓకే నేను చేయాలి, నేను కూడా ఫస్ట్ పెట్టాలి, నాకు చేయాలనిపిస్తుంది కదా అని నేను మళ్ళీ దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. That what makes me to complete the task. 10,000 కోడర్స్లో మనకి ఎవ్రీ సబ్జెక్ట్ కంప్లీట్ అయిన వెంటనే మనకి మార్క్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఓవరాల్ మార్క్ కూడా ఉంటుంది. అవి మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఆల్సో కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ కొన్ని మార్క్స్కి కొన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే మనకు కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఓకే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ టైం మనకి పర్ఫామ్ చేయడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఒకటి అంటే నాట్ ఓన్లీ 1 టైం, 2 times, 3 times, 4 times మనం ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు మార్క్స్ ఇచ్చుకోవచ్చు. మనకి కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు వాళ్ళు మనకి మార్క్స్ తీసుకుంటూనే ఉంటారు. ఓకే 10,000 కోడర్స్లో మనకి కమ్యూనికేషన్ సెషన్స్ కూడా ఉంటాయి అండ్ ఆల్సో వాళ్ళు మనల్ని గ్రూప్ డిస్కషన్, జామ్ అని యాక్టివిటీస్ కూడా పెడతారు. అవైతే పర్సనల్గా చెప్పాలంటే నాకు చాలా యూస్ఫుల్ అయినాయి, ఎందుకంటే ఇప్పుడు నేను ప్లేస్ అయిన కంపెనీలో కూడా మాకు ఆల్మోస్ట్ 6 rounds అయినాయి. అందులో 3 rounds మోస్ట్లీ బేస్డ్ ఆన్ ద కమ్యూనికేషన్, జామ్, జీడీ ఇవన్నీ నాకు చాలా యూస్ఫుల్ అయినాయి ఇక్కడ. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ అటెండ్ అయ్యాను కాబట్టి నాకు అక్కడ కాన్ఫిడెంట్గా నేను మాట్లాడేసాను దాని మీద. ఓవరాల్ మాక్లో నేను క్లియర్ అయిన తర్వాత నన్ను ప్లేస్మెంట్స్కి పంపించారు. ప్లేస్మెంట్స్కి పంపించాక ఫర్ ఎవ్రీ స్టూడెంట్ వీ హ్యావ్ ఏ షీట్, మనకి షీట్ ఉంటుంది, రోజు మనం చేసిన దాని మీద మనకి అప్డేట్ ఇవ్వాలి అక్కడ. అండ్ ఆల్సో మనం ఏ కంపెనీకి మన రెజ్యూమ్ వెళ్ళింది, ఏ కంపెనీ మన ప్రొఫైల్ షేర్ చేశారనేది ఆ షీట్లో ఎప్పుడు అప్డేటెడ్ ఉంటుంది. స్టార్టింగ్ నేను 10,000 కోడర్స్లో జాయిన్ అయ్యేటప్పుడు దే ప్రామిస్డ్ మీ దట్ మీకు 100% జాబ్ గ్యారంటీ ఉంటుంది అన్నారు. స్టార్టింగ్ ఉంటుందో లేదో అని అనుకున్నాను, బట్ నేను జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ కమింగ్ టు ద ప్లేస్మెంట్స్ నాకు వాళ్ళు ఇంటర్వ్యూస్ పెట్టిస్తూనే ఉన్నారు.
అండ్ దే ఫుల్ఫిల్ దే ప్రామిస్. ఫైనల్లీ ఐ గాట్ ఏ జాబ్. నా ప్లేస్మెంట్ విషయానికి వస్తే నేను ఇప్పటి వరకు 2 వాకిన్స్ అటెండ్ అయ్యాను. ఫస్ట్ వాకిన్కి వచ్చేసి నాకు బాండ్ అండ్ టైమింగ్స్ అనేవి నాకు కొంచెం ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద టైమింగ్స్. అండ్ దెన్ నేను ఇక్కడ మళ్ళీ 10,000 crores హెచ్ఆర్ టీమ్ని కనెక్ట్ అయినప్పుడు ఓకే దెన్ మేము మీ ప్రొఫైల్ ఇంకా కంపెనీస్కి మేము షేర్ చేసాము అండ్ వాళ్ళు మాకు కంపెనీస్ ఇంటర్వ్యూస్ కూడా పెట్టించారు. అండ్ నేను ఇప్పుడు మళ్ళీ నా కంఫర్టబుల్ అండ్ నా రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని నేను కంపెనీలో ప్లేస్ అయ్యాను.